వేపర్ ప్రెషర్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? సింపుల్. ఇన్ ఏ క్లోజ్డ్ వెజల్. మీరు ఒక స్టవ్ తీసుకోండి, స్టవ్ మీద ఒక క్లోజ్డ్ వెజల్ పెట్టండి, కుక్కర్ లాంటిది ఏదైనా ఒక ఒక వెజల్ పెట్టండి. ఇట్ కాన్స్టాంట్ టెంపరేచర్, మీరు ఒక కాన్స్టాంట్ టెంపరేచర్ 100 degrees 102 degrees Celsius టెంపరేచర్ సప్లై చేయండి. ద లిక్విడ్ మోలాక్యూల్స్ బ్రేక్స్ అవే. అందులో ఏమవుతుంది, ఈ వాటర్లో ఉన్నటువంటి లేదా ఫ్లూయిడ్లో ఉన్నటువంటి మోలాక్యూల్స్ అన్ని బ్రేక్ అవుతాయి. బ్రేక్ అయ్యి అవి ఏమవుతాయి, లిక్విడ్ సర్ఫేస్ దగ్గర బ్రేక్ అయిపోయి ఎయిర్లోకి వెళ్ళిపోతాయి. అంటే పైకి ఎవాపరేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఆ మూత దగ్గరికి వెళ్ళిపోతాయి. మూత పెట్టేసి అండి, క్లోజ్డ్ వెజల్ కదా. నెక్స్ట్ అప్పుడు అదేమవుతుంది, అది వేపర్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. వేపర్ స్టేట్లోకి వెళ్ళి మళ్ళీ అదేమవుతుంది, కండెన్సేషన్ అయ్యి మళ్ళీ అదంతా అదే లిక్విడ్ లోపల ఏదైతే హీట్ అవుతా ఉన్నదో దానిపైన పడుతూ ఉంటుంది. సో ఏ మోలాక్యూల్స్ అయితే బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి వేపర్ స్టేజ్లోకి వెళ్ళి అది కండెన్సేట్ అయ్యి మళ్ళీ దానిపైన పడుతుందో ఆ ప్రెషర్నే మనం ఏమంటున్నాం, వేపర్ ప్రెషర్ అంటున్నాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, వేపర్ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. మీరు టెంపరేచర్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కువ ఎవాపరేట్ అవుతుంది, ఎక్కువ కండెన్స్ అవుతుంది, ఎక్కువ వాటర్ దాని మీద పడతా ఉంటుంది. మీరు ఆవిరి తీసుకోండి, ఆవిరి పడుతున్నప్పుడు ఏమవుతుంది, కింద మంట పడతా టెంపరేచర్ సప్లై చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఎక్కువ హీట్ అయిపోయి ఆవిరిలో తొందరగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఒకవేళ దానిపైన మూత పెడితే ఏమవుతుంది, అది కరిగి మళ్ళీ తొందర వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కింద పడతా ఉంటాయి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ థింగ్, ఇది ఒకటి గుర్తుపెట్టుకో, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ. సారీ, ఇది కంప్రెసిబిలిటీ, CO. కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? కంప్రెసిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ డ్యూ టు చేంజ్ ఇన్ ప్రెషర్. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ ద రేషియో చేంజ్ ఇన్ వాల్యూమ్ డ్యూ టు చేంజ్ ఇన్ ప్రెషర్. ప్రెషర్ కనుక మీరు చేంజ్ చేస్తూ ఉంటే వాల్యూమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటున్నారు, కంప్రెసిబిలిటీ అంటున్నాం, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, నెక్స్ట్ ఈ కంప్రెసిబిలిటీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బల్క్ మాడ్యులస్. ఇక్కడ మీరు చూడండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద బల్క్ మాడ్యులస్. K. Bulk modulus is nothing but K. Coefficient of compressibility is nothing but beta. Beta equal to 1 by K. Reciprocal of 1 by K. So compressibility is reciprocal of దేనికి రెసిప్రోకల్, బల్క్ మాడ్యులస్. గుర్తుపెట్టుకోండి. ఓకే, బల్క్ మాడ్యులస్ అంటే ఏంటిది, it is one property of any liquid. Bulk modulus is nothing but property of any liquid which is the amount of increasing in pressure to produce a unit decreasing in volumetric strain. Bulk modulus is nothing but increasing the pressure to produce a unit decreasing in volumetric strain or increasing in mass density strain. So this is nothing but bulk modulus. So ఇప్పుడు ఈ బల్క్ మాడ్యులస్ కి రెసిప్రోకల్ ఏంటి, కంప్రెసిబిలిటీ. ఓకే, సో కంప్రెసిబిలిటీ కే ఈక్వల్ టు ఏంటి, మైనస్ డిపి చేంజ్ ఇన్ ప్రెషర్. మైనస్ ఇండికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, డిక్రీజింగ్ ఇన్ వాల్యూమ్. మైనస్ ఈజ్ నథింగ్ బట్ డిక్రీజింగ్. మైనస్ డిపి బై డివి డివైడెడ్ బై వి ఆర్ మైనస్ డిపి డివైడెడ్ బై, ఇక్కడ మాస్ డెన్సిటీ d rho బై చేంజ్ ఇన్ డెన్సిటీ బై ఒరిజినల్ డెన్సిటీ. ఓకే, సో ఇది నథింగ్ బట్ కంప్రెసిబిలిటీ. బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ప్రెషర్ or sorry, amount of increasing in pressure to produce a unit decreasing in volumetric strain or increasing in unit mass density strain. Sorry, ఇది beta that is bulk mana compressibility. Compressibility is nothing but change in pressure to change in volume. Minus dp by dv by v or dp by d rho by rho. So ఇది compressibility. మీకు బల్క్ మాడ్యులస్ K ఈక్వల్ టు ఏంటి, K ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రెషర్ డెల్టా P డివైడెడ్ బై
మైనస్ డివి బై వి. ఇక్కడ ఏమవుతుంది మైనస్ డివి బై వి, అక్కడ పైన మైనస్ డిపి బై డివి బై వి. ఓకే, సో ఇది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, కేకి బీటాకి, ఇవి రెండు ఇంపార్టెంట్. సో బీటా ఈక్వల్ టు ఏంటి, సింపుల్గా బీటా ఈక్వల్ టు కే ఇన్వర్స్. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఫర్ లిక్విడ్స్, ఒకవేళ లిక్విడ్స్లో కనుక తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద లిక్విడ్స్ హ్యావ్ కంపారిటివ్లీ హై వాల్యూ ఆఫ్ బల్క్ మాడ్యులస్. మీకు బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది ఎందులో, లిక్విడ్స్లో. ద కంప్రెసిబిలిటీ ఈజ్ క్లోజ్ టు జీరో. మీరు లిక్విడ్స్ని కంప్రెస్ చేయలేరు. వాటర్ తీసుకోండి, వాటర్ని కంప్రెస్ చేయొచ్చా, చేయరాదు. బట్ గ్యాసెస్ని మాత్రం కంప్రెస్ చేయొచ్చు. బట్ లిక్విడ్స్లో బల్క్ మాడ్యులస్ ఎక్కువ ఉంటుంది, కంప్రెసిబిలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, క్లోజ్ టు జీరో, హెన్స్ ద లిక్విడ్స్ ఆర్ కన్సిడర్ ప్రాక్టికల్లీ ఇన్కంప్రెసిబుల్. లిక్విడ్స్ ఆర్ ప్రాక్టికల్ ఇన్కంప్రెసిబుల్ అని మీకు ఇంతకుముందే చెప్పా, ఎందుకంటే దాన్ని కంప్రెస్ చేయలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఒక కంటైనర్ తీసుకొని దీంట్లో వాటర్ పోసి, ఓకే, వాటర్ కనుక పోసి దీన్ని ట్రై టు కంప్రెస్. ఇటు సైడ్ వాల్వ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో క్లోజ్ చేశారు, ఇందులో మొత్తం వాటర్ ఉన్నాయి అనుకోండి. సో హియర్ ఐఎమ్ ఇండికేటింగ్ విత్ అదర్ కలర్. ఇక్కడ వరకు మీరు ఏం చేస్తున్నారు, ఇటువైపు నుంచి ప్రెషర్ అప్లై చేస్తున్నారు. ప్రెషర్ అప్లై చేసినప్పుడు ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ బై యూనిట్ ఏరియా, అంతే కదా, ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. సో ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైంది, వాల్యూమ్ చేంజ్ అయింది. అంటే మీకు ఫ్లూయిడ్ ఇక్కడ నుండి ఏమైంది, కంప్రెస్ చేస్తే ఇక్కడ వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఒక పిండి ఒక దాంట్లో పెట్టి దాన్ని కంప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఒరిజినల్గా ఇప్పుడు ఒక బీకర్లో పెట్టినప్పుడు పిండిని కొంచెం వాటర్ పోసి పెట్టారు, వెట్టి ఉంది, దాన్ని ఒరిజినల్ లెంత్ ఏమనుకుంటున్నారు, V1 అనుకుంటున్నారు, టోటల్ లెంత్ V1 అనుకుంటున్నారు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు V1. ఇప్పుడు నేను దాన్ని కంప్రెస్ చేసా, ఈ కంప్రెస్ అయింది ఎంత, మైనస్ డివి, మైనస్ డివి. సో మిగిలింది ఏంటిది, ఇప్పుడు ఈ కంప్రెస్ అయిపోయిన తర్వాత ఈ ఒరిజినల్ లెంత్ ఏంటి, ఫైనల్ లెంత్ V2. ఓకే, సో ఇప్పుడు మీరు సడన్గా కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఒకటి అకోస్టిక్ సౌండ్ వేవ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక అకోస్టిక్ సౌండ్ వేవ్ ఫామ్ అవుతుంది. సడన్గా మీరు కంప్రెస్ చేస్తే ఫ్లూయిడ్ని, ఇప్పుడు వాటర్ ఉన్నది ఒక పెన్ స్టాక్ పైప్లో వెళ్తూ ఉంటే సడన్గా వాల్వ్ క్లోజ్ చేస్తే ఏమవుతుంది, అక్కడ డ్యూ టు వాటర్ హ్యామర్ ప్రెషర్ వల్ల అకోస్టిక్ సౌండ్ వేవ్ ఫామ్ అవుతుంది. సో ఇది ప్రెషర్ వేవ్ ఫామ్ అవుతుంది. ప్రెషర్ వేవ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి అకోస్టిక్ సౌండ్ వెలాసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, సడన్గా బర్స్ట్ సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ వెలాసిటీ కనుక మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే సి ఈక్వల్ టు ఈక్వేషన్ ఉన్నది, సి ఈక్వల్ టు సౌండ్ వెలాసిటీ, సి ఈక్వల్ టు ఏంటి, అండర్ రూట్ ఆఫ్ కే బై రో, సి ఈక్వల్ టు బల్క్ మాడ్యులస్, ఇదేంటిది, ఇది బల్క్ మాడ్యులస్, కే ఇస్ నథింగ్ బట్ బల్క్ మాడ్యులస్. ఓకే, రో అంటే ఏంటి, మాస్ డెన్సిటీ, ఇది మాస్ డెన్సిటీ. Mass density. So finally you will get the velocity, sound velocity. C is nothing but sound velocity.
సో సౌండ్ వెలాసిటీ కనుక మీరు కావాలంటే వాటర్లో సౌండ్ వెలాసిటీ కావాలి అంటే √k/ρ. బల్క్ మాడ్యులస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, డెన్సిటీ ఆఫ్ మాస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకోండి, మీకు సౌండ్ వెలాసిటీ వచ్చేస్తుంది. స్టీల్లో కావాలంటే స్టీల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీకు ఏ మెటీరియల్లో కావాలంటే ఆ మెటీరియల్లో ఈక్వేషన్ తోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు యూనిట్స్ ఏమొస్తాయి డైరెక్ట్ మీటర్స్ పర్ సెకండ్. మీటర్స్ పర్ సెకండ్ ఎట్లా వస్తుంది? k ఈక్వల్ టు ఫార్ములా k √k/ρ కదా. కేకి ఏంటి యూనిట్స్? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. కేకి యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. మాస్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి? kg పర్ మీటర్ క్యూబ్. kg పర్ మీటర్ క్యూబ్. సో ఫైనల్లీ న్యూటన్ ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ న్యూటన్ని కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ పర్ మీటర్ స్క్వేర్ కి మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై కేజీ పర్ మీటర్ క్యూబ్. సారీ, ఇది సెకండ్, ఇది లేదు. కేజీ పర్ మీటర్ క్యూబ్, ఇది total under root. So finally what you will get from this equation? C equal to under root of meter square per second. So finally C equal to units ఏంటి? meters per second. Okay, so sound wave velocity units meters per second. So ఇది compressibility of water is considered in the case of water hammer problems. వాటర్ హ్యామర్ ప్రాబ్లమ్స్ కి మీకు ఐడియా ఉంది. వాటర్ హ్యామర్ ప్రెజర్ ఎందుకు వస్తుంది? డ్యూ టు సడన్ క్లోజర్ ఆఫ్ వాల్వ్స్ ఇన్ ద పైప్ లైన్లో సడన్ గా వాల్వ్ క్లోజ్ చేయడం వల్ల వాటర్ హ్యామర్ ప్రెజర్ ఇండ్యూస్ అవుతుంది. వాటర్ హ్యామర్ ప్రెజర్ వల్ల సౌండ్ వెలాసిటీ, అకౌస్టిక్ సౌండ్ వెలాసిటీ ఫామ్ అవుతుంది. ఆ అకౌస్టిక్ సౌండ్ వెలాసిటీ మీరు ఈక్వేషన్ తోటి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అక్కడ హై ప్రెజర్ వేవ్ జనరేట్ అవుతుంది, అందుకే వాటర్ హ్యామర్ ప్రెజర్ ఫామ్ అవుతుంది. సో ఇది కంప్రెసిబిలిటీకి సంబంధించింది. దీంతో మీకు ఫస్ట్ చాప్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ కంప్లీట్ అయిపోయింది. దీనిపైన మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, click on bell, like and share the video. Thank you.